ఈ వీడియోలో నేను పై కాయిన్స్‌ని ఎట్లా బై చేయాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ప్రెజెంట్ అవైలబుల్ బ్యాలెన్స్‌లో 31.99 పై అని చూపిస్తుంది కదా! 1000 వర్త్ పై కాయిన్స్‌ని బై చేస్తాను. ఇక్కడ బై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ప్రీవియస్‌గా ఉన్న బ్యాలెన్స్ చూడండి. ఇప్పుడు చూడండి నాకు 39.71 పై కాయిన్స్ అనేవి వచ్చినాయి. డౌన్‌లో ఇక్కడ మీరు చూడండి. నేను బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్‌లో 1000 వర్త్ పై కాయిన్స్ అనేవి కొన్నాను. 1000 రూపీస్‌కి నాకు 7.7223 పై కాయిన్స్ అనేవి వచ్చినాయి. అవి ఇక్కడ డైరెక్ట్‌గా నాకు వ్యాలెట్‌లో కూడా యాడ్ అయినాయి. సో మీరేం చేస్తారంటే వీడియో కంప్లీట్‌గా వాచ్ చేయండి. వాచ్ చేస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ పై యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా! ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెయినెట్ అని ఉంది కదా! మెయినెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెయినెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇందులో మీకు కేవైసీ కంప్లీట్ అవ్వాలి. అండ్ డౌన్లో మీకు మైగ్రేట్ టు మ్యానెట్ అని ఉంది కదా! ఈ స్టెప్ కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మీరు పైలో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇవి కంప్లీట్ కాకపోతే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి. నా ఛానల్లో డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయి. వాచ్ చేసి అవి కంప్లీట్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్‌లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి అండ్ దాంట్లో మీరు కేవైసీ ఎట్లా కంప్లీట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మనం ఏంటంటే కాయిన్స్ బై చేయడానికి ఆ ఎక్స్‌చేంజ్ ఉపయోగిస్తాము. ఇప్పుడు మీరు ఆ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్‌లో అసెట్స్ అని ఉంటుంది. ఈ అసెట్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూడండి యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. ఈ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ప్రెజెంట్ వచ్చేసి నాకు ఇక్కడ 0.00 యూఎస్డీ అని చూపిస్తుంది. దీంట్లో ఫండ్స్ని యాడ్ చేసుకోవాలంటే క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పార్టీ ఉంటుంది, యూపీఐ ఉంటుంది అండ్ పీ2పీ ట్రేడింగ్ కూడా ఉంటుంది. ఇక నేనేంటంటే ప్రెజెంట్ పీ2పీ ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ స్క్రీన్ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ బై సెల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ స్కిప్ చేసేయండి. చూడండి పీ2పీ అని ఉంటుంది. అండ్ ఇక్కడ అమౌంట్ చూడండి మనకి ఇండియన్ రూపీస్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఇండియన్ రూపీస్లో లేకపోతే ఇక్కడ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఐఎన్ఆర్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ బై ఆప్షన్లో ఉండాలి. మనకి బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్ అనేది ఇండియాలో బ్యాన్ అయింది. సో మనం ఏంటంటే అప్లికేషన్ని ఏపీకే ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసాం కాబట్టి ఇందులో మీరు ఏంటంటే ఎక్కువ డిపాజిట్స్ అనేవి చేయొద్దు. ఇక్కడ పీ2పీ ట్రేడింగ్ అంటే మనం వేరే పర్సన్స్ యూఎస్డిటీస్ని మనకి అమ్ముతారు. మనం ఏంటంటే వాటిని కొంటాము. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే చాలామంది డబ్బులు మనం ఇప్పుడు వీళ్ళకి సెండ్ చేస్తాం కదా! సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి దానికి సరిపడా యూఎస్డిటీ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ₹1000 అమౌంట్ వాళ్ళకి ఇస్తే ₹1000కి సరిపడా యూఎస్డిటీస్ అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి ఈ పర్సన్ మనకి క్వాంటిటీ 5 యూఎస్డిటీ ఇస్తున్నాడు. 1 యూఎస్డిటీ వాల్యూ ₹85 ఉంది. ఇక్కడ చూడండి ఈ పర్సన్ 85.5 రూపీస్ ఉన్నాయి. అంటే నేను ఎగ్జాంపుల్గా ఈ వీడియోలో ₹1000 యూఎస్డిటీని నేను పర్చేస్ చేస్తాను. ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ చూడండి ఈ ప్రొఫైల్ అనమాట. అండ్ ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఉంది. మీరేంటంటే రిస్ట్రిక్టెడ్ ఉన్న పర్సన్స్ దగ్గర మీరు బై చేయకూడదు. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా రిస్ట్రిక్టెడ్ ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా రిస్ట్రిక్టెడ్ ఉంది. ఇట్లాంటి రిస్ట్రిక్టెడ్ ఉన్న పర్సన్స్ దగ్గర మీరు బై అనేది చేయకూడదు. అండ్ ఇక్కడ డౌన్లో చూడండి ఈ పర్సన్ ఉన్నాడు కదా! ఇక్కడ ఈ పర్సన్ 1050 ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేశాడు 30 డేస్లో. అండ్ ఇక్కడ 100% డెలివరీ చేస్తాడు. అండ్ 90 రేటింగ్ కూడా ఉంది. ఇతను 94.7 చెప్తున్నాడు 1 యూఎస్డిటీ ప్రైస్. సో ఇట్లాంటి పర్సన్స్ని మీరు పిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ చూపిస్తుంది కదా! ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఎవరైతే యూజర్స్ ఫోన్పే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ లిస్ట్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే దీని మీద క్లిక్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేవి చూపిస్తుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా యూజర్స్ అనేవి చూపిస్తాయి మీకు. నేను రిస్ట్రిక్షన్ లేనిది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తాను. మీరు సెలెక్ట్ చేసే ముందులో చెక్ చేసుకోండి. రిస్ట్రిక్టెడ్ ఉంటే మీకు అమౌంట్ కట్టినా సరే వాళ్ళు మీకు యూఎస్డిటీ అనేది సెండ్ చేయరు. సో మీకు 100% ఇట్లా చూపించాలి. అండ్ ఆర్డర్స్ ఎన్ని కంప్లీట్ అయినాయో చూడండి. అండ్ రేటింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రేటు మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఏంటంటే తక్కువ డిపాజిట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఇండియాలో ఈ అప్లికేషన్ అనేది బ్యాన్ అయ్యింది. మనం ఏపీకే ఫైల్ ద్వారా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి సపోర్ట్ కూడా అంత ఉండదు. సో మీరేంటంటే తక్కువ డిపాజిట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇది బైనాన్స్లో లిస్ట్ అయిన తర్వాత మనం
ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ అమౌంట్స్ డిపాజిట్ చేసుకోండి. బై యూఎస్టీటీ అని ఉంటుంది అండ్ ప్రైస్ మనకి 1 యూఎస్టీటీ 96.19 రూపీస్. ఇక్కడ మనం ఈ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇక్కడ మినిమం 500 మనం కొనవచ్చు అండ్ ఇక్కడ మనం మినిమం 500 పెట్టవచ్చు అండ్ మ్యాక్సిమం 3500 వరకు యాక్సెప్ట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ప్రెజెంట్ యూపీఐ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ డౌన్ యారో మీద క్లిక్ చేసి మీకు డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ యూపీఐ యాక్సెప్ట్ చేస్తున్నాడు, పేటీఎం యాక్సెప్ట్ చేస్తున్నాడు అండ్ ఫోన్పే కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. యూపీఐ సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి 1000 రూపీస్కి నాకు 10.4 యూఎస్డిటీస్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి బై యూఎస్డిటీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది, ద ఆర్డర్ హ్యాస్ బిన్ జనరేటెడ్ అని, ప్రొసీడ్ విత్ పేమెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి బై యూఎస్డిటీ అని చూపిస్తుంది అండ్ ట్రేడింగ్ అమౌంట్ దగ్గర 1000 రూపీస్ మనం ఎంటర్ చేసాం కాబట్టి ఈ అమౌంట్ అనేది చూపిస్తుంది. అండ్ క్వాంటిటీ కూడా చూసుకోండి, 10.4 యూఎస్డిటీస్ వస్తాయి. అండ్ ఇక్కడ ఆర్డర్ నెంబర్ అండ్ పేమెంట్ మెథడ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏంటంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రేడింగ్ అమౌంట్ చూపిస్తుంది అండ్ పర్సన్ నేమ్ చూపిస్తుంది. డౌన్లో మనకి పేమెంట్ మెథడ్ యూపీఐ చూపిస్తుంది అండ్ యూపీఐ ఐడి అని ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నది ఇక్కడ టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టు ఎనీ యూపీఐ యాప్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు కాపీ చేసిన యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు రిజిస్టర్ నేమ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్టర్ నేమ్ ఇది చెక్ చేసుకోండి. నేమ్ అని ఉంది కదా, ఈ నేము అక్కడ ఫోన్పేలో మనకి నేమ్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మీరు అమౌంట్ అనేది సెండ్ చేయండి. ఫోన్లో సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది అండ్ నేను 1000 రూపాయలు అనేది ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇక్కడ పే మీద క్లిక్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఈ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఏంటంటే ఇక్కడ డౌన్లో బిట్గెట్ ఎక్స్చేంజ్లో పెయిడ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది, అంటే మనం పే చేసామని చెప్తున్నాము. ఇక్కడ పెయిడ్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్డ్ అని ఉంటుంది, ఐ హ్యావ్ నాట్ మేడ్ దిస్ పేమెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది టు బి రిసీవ్డ్ అని, అంటే మనకి ఇంకా యూఎస్టీటీస్ అని ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. ఇక్కడ ద సెల్లర్ విల్ రిలీజ్ విత్ ఇన్ 48 సెకండ్స్ అని ఉంది కదా, అంటే మనకి 48 సెకండ్స్లో ఈ సెల్లర్ మనకి సెండ్ చేస్తాడు. ఇక్కడ మన డీటెయిల్స్ అని చూపిస్తే చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకోటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, ఈ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే ఆ పర్సన్కి మనం మెసేజ్ కూడా పెట్టవచ్చు. చేసేటప్పుడు ఈ పర్సన్కి మెసేజ్ కూడా సెండ్ చేశాను. ఇక్కడ ఈ పర్సన్ ఏం చెప్తున్నాడంటే యూ కెన్ పే, ఐఎమ్ రెడీ టు రిలీజ్ అని చెప్తున్నాడు. నేను ఏంటంటే పేమెంట్ తర్వాత స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేశాను, అంటే కన్ఫర్మేషన్ కోసం. 48 సెకండ్స్ తర్వాత ఇట్లా కంప్లీటెడ్ అని స్క్రీన్ చూపిస్తుంది. ద సెల్లర్ రిలీజ్డ్ కాయిన్స్ అని ఇట్లా చూపిస్తుంది కదా, ఇక్కడ మనకి 10.4 యూఎస్డిటీ అనేవి మనకి రిసీవ్ అయినాయి. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అసెట్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టోటల్ బ్యాలెన్స్లో ఇట్లా మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ విత్డ్రా ఫ్రమ్ స్పాట్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, ఇక్కడికి అసెట్స్ అనేవి మనకి ఇట్లా చూపిస్తాయి. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ నేను ఏదైతే పెట్టానో మీరు అదే పెట్టండి. ఓటీసీ అకౌంట్ అని ఉంటుంది, ఇది పెట్టండి. అండ్ టు స్పాట్ యూఎస్డిటీ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కాయిన్ వచ్చేసి మీకు ఇక్కడ ఏ కాయిన్ ఉన్నా సరే అది తీసేసి యూఎస్డిటీని పెట్టుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అమౌంట్ అని ఉంటుంది, ఇక్కడ నేను ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను, అంటే నాకు ప్రెజెంట్ 10.4 యూఎస్డిటీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నేను ఆల్ మీద క్లిక్ చేస్తే నాకు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో అంత ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని 10.4 యూఎస్డిటీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. డౌన్లో అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ వ్యూ పక్కన స్పాట్ అని ఉంది కదా, స్పాట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ స్పాట్ వాల్యూ అని మన అమౌంట్ ఉంటుంది 10.39 యూఎస్డి అనేది ఇక్కడ చూపిస్తుంది. ట్రేడ్ అని ఉంది కదా, ఈ ట్రేడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇట్లా చూపిస్తుంది పై యూఎస్డిటీ అని. ఒకవేళ మీకు ఇట్లా పై యూఎస్డిటీ అని చూపించకపోతే ఇక్కడ డౌన్వర్డ్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ పైన మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ ఆప్షన్లో పై అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇట్లా చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బయ్యింగ్ ఆప్షన్ ఉంది కదా, ఈ బయ్యింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ అది సెలెక్ట్ అయి ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫిల్ ఎట్ మార్కెట్ ప్రైస్ అని ఉంటుంది, ఇక్కడ టోటల్ అని ఉంటుంది అండ్ యూఎస్డి అని ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే
మీకు 25% కావాలంటే ఇది 25%కి ఇట్లా జరుపుకోండి, లేకపోతే 50 పెట్టుకోండి, లేకపోతే 75 పెట్టుకోండి, లేకపోతే 100 పెట్టుకోండి. నేనేంటంటే టోటల్గా 100 పెట్టుకుంటాను కాబట్టి ఇక్కడ నేను ఇట్లా మొత్తం స్వైప్ చేస్తాను. ఇక్కడ 100కి అది సెట్ అవుతుంది. ఇక్కడ ఇది 100కి సెట్ అవ్వగానే మనకి పైన టోటల్ అమౌంట్ కూడా చూపిస్తుంది. 10.4 USDT చూపిస్తుంది. ఇక్కడ పై మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఉంది కదా, అండ్ ఇక్కడ టోటల్ దగ్గర 10.4 USDT అని చూపిస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. డౌన్లో అసెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పాట్కి ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లో చూడండి పై ఉంది కదా, అండ్ ఇక్కడ చూసుకోండి 7.76223 వర్త్ పై అనేది నాకు వచ్చింది. అండ్ డౌన్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ 10.37 USD అని చూపిస్తుంది. సో నేనేంటంటే ఈ పై బ్యాలెన్స్ ఉంది కదా, అంటే 7.76223 కాయిన్స్ అనేవి నేను నా పై వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పై నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, చూపిస్తుంది. అండ్ ఇక్కడ డౌన్లో మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఈ స్క్రీన్ చూపిస్తుంది. బై, సెల్, ఎర్న్, డిపాజిట్, విత్డ్రా అని ఉంది. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ విత్డ్రా టైప్ అని ఉంది కదా, ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి. అండ్ విత్డ్రా నెట్వర్క్ ఆల్రెడీ పై నెట్వర్క్ అని ఉంటుంది. ఇక్కడ లేకపోతే మీరు పై నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ విత్డ్రా అమౌంట్ ఉంది కదా, ఇక్కడ మనం మినిమం 5 పై కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను. మనం అక్కడ వ్యాలెట్ అడ్రస్ ఒకటి ఇవ్వాలి కదా, ఆ వ్యాలెట్ అడ్రస్ ఏంటంటే మన పై వ్యాలెట్ అడ్రస్ అనమాట. దానికి మనం ఏం చేయాలంటే పై బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ని అన్లాక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 24 words ప్రైజ్ కోడ్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసి ఇక్కడ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేసి ఈ స్టెప్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. ప్రజెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ చూడండి, నాకు 31.99 పై అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన మీకు ఇట్లా చూపిస్తుంది కదా, ఇది మీ వ్యాలెట్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇది కాపీ అయిపోతుంది. మీరు పై బ్రౌజర్లో అడ్రస్ని కాపీ చేసుకున్నారు కదా, ఆ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ విత్డ్రా అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత డౌన్లో మీకు ఆల్రెడీ పై నెట్వర్క్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ విత్డ్రా అమౌంట్ దగ్గర నేను ఎన్నైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేశాను. అంటే మనకి ఎన్నైతే కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. 76223 కాయిన్స్ అనేవి సెలెక్ట్ అయిపోయినాయి. అండ్ డౌన్లో మీకు ఇక్కడ నెట్వర్క్ ఫీ ఉంది కదా, అంటే మనకి 0.04 పై అనేవి ఫీగా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. ఉంది కదా, అంటే ఇన్ని కాయిన్స్ నాకు వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ ఇక్కడ డౌన్లో మీకు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ స్క్రీన్ చూపిస్తుంది. మీ ఈమెయిల్కి ఒక కోడ్ సెండ్ చేస్తారు, అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు గూగుల్ అథెంటికేటర్ కోడ్ ఒకటి వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డౌన్లో మీకు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది విత్డ్రా ఆర్డర్ సబ్మిటెడ్ అని. అండ్ డౌన్లో మీకు వ్యూ విత్డ్రా మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది విత్డ్రా డీటెయిల్స్ అని. ఇక్కడ నాకు 7.76223 పై కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్లో 2 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయింది, సబ్మిట్ అయింది అండ్ అప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ప్రీవియస్గా నాకు 31.99 కాయిన్స్ అనేవి ఉన్నాయి. అండ్ బిట్గెట్ ఎక్స్చేంజ్ నుంచి నాకు 7.7223 పై కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి. సో నా బ్యాలెన్స్ ఇప్పుడు అప్డేట్ అయ్యి 39.71 కాయిన్స్ అనేవి చూపిస్తున్నాయి. కాయిన్స్ని బిట్గెట్ ఎక్స్చేంజ్లో బై చేసుకుని డైరెక్ట్గా మీకు పై వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.